నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అరికాళ్ళ దుర్వాసన ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. కొంతమంది షూ ఇప్పగానే విపరీతమైన దుర్గంధం వస్తుంది. ఈ షూ విప్పటం, మనం ఇంటికి రాగానే షూ విప్పటం, అప్పుడు వాసన లేదు. మనం ఏదైనా దేవాలయానికి వెళ్తాం, దేవాలయానికి వెళ్ళినప్పుడు షూ విప్పిన తర్వాత కొంతమంది సాక్స్ ఇప్పుతారు, కొంతమంది ఇప్పరు. సాక్స్తోనే నడుస్తూ వెళ్ళిపోతారు దేవాలయం చుట్టూ. షూ ఇప్పగానే దుర్గంధము ప్రారంభమవుతుంది. అట్లాగే ఇంటికి రాగానే, ఇంటి లోపలికి వచ్చి షూ ఇప్పగానే ఇల్లంతా కూడా దుర్గంధం వస్తుంది. సాక్స్ తీసిన తర్వాత కూడా కాళ్ళ నుంచి కూడా వాసన వస్తూ ఉంటుంది. ఇది చాలా భయంకరమైన సమస్య. ఇది ఎక్కువగా షూ సాక్స్ వాడే వాళ్ళకి వస్తుంది. చెప్పులు వేసుకునే వాళ్ళకి, సాక్స్ వాడని వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు. దీనికి కారణాలు, ఈ దుర్గంధము కారణం సాక్స్ ప్రతిరోజు ఉతికిన సాక్స్ మాత్రం వేసుకోవాలి. కొంతమంది బిజీ లైఫ్, ఉతకడానికి టైం ఉండదు. ఆ సాక్స్ ఉతకకుండా పదే ప్రతిరోజు ధరించటం వల్ల వాసన వస్తుంది. ఈ సాక్స్ కూడా మనం కాటన్ సాక్స్ వాడాలి కానీ సిల్క్ది వాడకూడదు, పాలిస్టర్ వాడకూడదు. ఎట్టి పరిస్థితులలో కూడా పాలిస్టర్, సిల్క్ వాడకూడదు. వాడితే చెమట అక్కడ చేరిపోయి ఆ చెమట ప్రభావం వల్ల సూక్ష్మ క్రిములు అక్కడ చేరి ఆ సూక్ష్మ క్రిములు కూడా చెడు వాసన ఉత్పత్తి చేస్తాయి. ఇక సాక్స్ ఇంటికి వచ్చి ఉతికిన సాక్స్ ఇంకా ఆరలా, 3ో 4ో జతలు ఉండాలి. లేదు పాపం 1ో 2ో ఉన్నాయి, ఆరబెట్టిన తర్వాత ఉతికిన తర్వాత ఆరలా, తడిగా ఉంటాయి. తప్పదు, వెళ్ళాలి. కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సాక్స్ వేసుకోవాల్సిందే, షూ వేసుకోవాల్సిందే. షూ లేకపోతే వాళ్ళు విధి నిర్వహణ డ్యూటీకి వెళ్ళడానికి లేదు. పోలీసు, సెక్యూరిటీ డిపార్ట్మెంటు, సైనికులు, వీళ్ళందరూ కూడా షూ లేకుండా రానివారు డ్యూటీకి. తప్పనిసరిగా షూ వేసుకోవాలి. తర్వాత డాక్టర్లు కూడా షూ వేసుకోవాలి, నర్సులు కూడా షూ వేసుకోవాలి. సాక్స్ తప్పనిసరిగా ధరించాలి. అందుచేత తడిగా ఉండే సాక్స్ ధరించినప్పుడు కూడా ఇలా వాసన వస్తుంది. వీటన్నిటికీ తోడు షుగర్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి గోళ్ళు పుచ్చిపోవటం, లేదా గోళ్ళ మీద ఫంగస్ చేరుతుంది. అక్కడ ఫంగస్ అంటే పాచి. అక్కడ పాచి పట్టడం వల్ల ఆ పాచితో పాటు సూక్ష్మక్రిములు చేరి వాసన వస్తుంది. దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో రక్తనాళాలకు లోపల కొంచెం కుచించుకుపోతాయి, మందగించిపోతాయి. ఆ షుగర్ వల్ల రక్తనాళాలలో మార్పుని డయాబెటిక్ వాస్క్యులోపతి అంటారు. సూక్ష్మ రక్తనాళాలు మూసుకుపోతాయి. సూక్ష్మ రక్తనాళాలు మూసుకోకపోవటం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఈ సూక్ష్మ రక్తనాళాలు మూసుకోవడంతో పాటు షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో ఉండే నరాల పైన ఉండే మైలిన్ అనే కొవ్వు పదార్థం కరిగిపోయి అటువంటి పరిస్థితిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ డయాబెటిక్ న్యూరోపతి, వాస్కులోపతి ఉన్నవాళ్ళు రక్త ప్రసరణ సరిగా జరగటం లేదు, నరాలు స్పర్శ సరిగా లేదు. తర్వాత షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు ఈ గోళ్ళు పుచ్చిపోవటం, గోళ్ళ పక్కన చీమ్ పట్టడం,
గోరు చుట్టు లాంటిది రావటం జరుగుతుంది. వీటన్నిటికీ తోడు షుగర్ ఉన్నవాళ్ళు గోళ్ళు నెయిల్ కట్టర్ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అజాగ్రత్తగా కేర్లెస్గా నెయిల్ కట్టర్ ఉపయోగించినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. అందుచేత రక్త ప్రసరణ తగ్గటము, స్పర్శ తగ్గటం వల్ల కూడా అక్కడ సూక్ష్మజీవులు రంగప్రవేశం చేసి వాసనకు కారణమవుతుంది. సిగరెట్ తాగే వాళ్ళకి కాళ్ళల్లో ఉండే రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఆ రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల కాలి వేళ్లకు, పాదానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. నడవగానే కాస్త దూరం నడిచినాక పిక్కలు పట్టుకుని పోతాయి, ఇక ముందుకు అడుగేయలేరు. ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వెళ్ళగలుగుతారు. ఈ రకంగా పొగ తాగటం వల్ల సిగరెట్టు, బీడీ, చుట్ట, గుట్కా, పాన్ పరాగు, నస్యము, కారాకిళ్ళి, జర్దాకిళ్ళి పొగాకు ఉత్పత్తుల ప్రభావం వల్ల ఈ రక్తనాళాలు మూసుకుపోయి అక్కడ రక్త ప్రసరణ తగ్గటం వల్ల ఈ వాసన వచ్చే అవకాశం ఉంది. రక్త ప్రసరణ తగ్గినప్పుడు అక్కడ వెంట్రుకలు కూడా పోతాయి. తర్వాత రక్త ప్రసరణ ఎప్పుడైతే తగ్గిందో ఫంగస్ కూడా అక్కడ రంగప్రవేశం చేసి ఫంగస్ కూడా గోళ్ళ మధ్యలో, ఆ ఫంగస్ వల్ల గోళ్ళు కూడా పుచ్చిపోతాయి. ఈ వాసనను అరికట్టాలంటే మనం ఏం చేయాలి? కాటన్ సాక్స్ ధరించాలి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళను వేడి నీళ్ళల్లో పెట్టి ప్యూమిక్ స్టోన్ కానీ శాండ్ స్టోన్ కానీ తీసుకుని రుద్దటం, లేదా బ్రష్ ఉంటే బ్రష్తో రుద్దితే కాళ్ళు శుభ్రం అవుతాయి. తర్వాత గోళ్ళకి ఏమైనా ఫంగస్ వచ్చి ఉంటే దానికి ఫంగస్కి ఫ్లూకొనజాల్ అనే క్యాప్సూల్ ఉంటుంది. 4 క్యాన్ 150 మిల్లీగ్రాములు వరుసగా 3 రోజులు వాడితే ఆ ఫంగస్ నియంత్రణ జరుగుతుంది. ఈ సిగరెట్ తాగటము, పొగ తాగటం అలవాటు ఉన్న వాళ్ళకి రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది కనుక వాళ్ళు తక్షణమే పొగ తాగటము, పొగాకు ఉత్పత్తులు వినియోగించడం మానేయాలి. తర్వాత మనం సాక్స్ ధరించే ముందు కాళ్ళు పొడిగా ఉండాలి, సాక్స్ కూడా పొడిగా ఉండాలి. తర్వాత వాడే ఈ షూస్ కూడా శుభ్రంగా ఉండాలి. కొంతమంది దాని లోపల యాంటీ ఫంగల్ పౌడర్లు వేసి సాక్స్ వేసుకుంటారు. మైకోడర్మ్ అనే ఒక పౌడర్ ఉంది. ఇది మైకోడర్మ్, MYCODERM, మైకోడర్మ్ అనే పౌడరు కాళ్ళ మీద వేసుకుని దాని మీద సాక్స్ వేసుకుంటే ఈ చెమట పట్టకుండా ఉంటుంది. కనుక కాళ్ళ మీద అధికముగా చెమట పట్టకుండా చూసుకోవటం, కాళ్ళకి గోళ్ళకి ఫంగస్ పట్టకుండా చూసుకోవటం, షుగర్ నియంత్రణ సక్రమంగా జరిగేలా చూసుకుంటే ఈ వాసన, దుర్గంధం కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎవరన్నా మనం ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం అతిథిగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి బయటే సాక్సు, షూసు విడుస్తాం. కొంతమంది, చాలామంది షూ వదిలేసి సాక్స్తో ఇంటి లోపలికి వస్తారు. అప్పుడు ఎవరైతే మన ఆహ్వానించారో వాళ్ళు ఎంతో అసౌకర్యానికి గురవుతారు. ఎందుకు ఆహ్వానించాము, ఇల్లంతా వాసన కొడుతుంది. కొంతమంది చెప్పలేరు, ఇది నీ కాళ్ళ నుంచి దుర్గంధం వస్తుంది, నీ సాక్స్ నుంచి వాసన వస్తుందని చెప్పలేరు. అందుచేత మనంతగా మనం గమనించి ఆ దుర్గంధం ఎప్పుడు కూడా సాక్స్ విడిచినప్పుడు కానీ, షూ వదిలినప్పుడు కానీ దుర్గంధం వచ్చిందంటే దాని పరిష్కారానికి మనం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా పాదాల యొక్క ఆరోగ్యమే ఈ దుర్గంధం రాకుండా కాపాడుతుంది. కనుక మీకు ఇప్పటివరకు పాలిస్టరు, సిల్కు ఇటువంటి సాక్స్ వాడే అలవాటు ఉంటే వాటిని మాని మీరు వెళ్ళి కాటన్ సాక్స్ కావాలని
అడగండి. ఇంకా కొంతమందికి సాక్స్ చిరిగిపోతాయి. గోళ్ళు సాక్స్లోంచి పొడుచుకొని బయటకు వచ్చేస్తాయి. లేకపోతే సాక్స్ అడుగు భాగం చిరిగిపోయి ఉంటుంది. సాక్స్ చిరిగిపోయినా బాగా లూజ్ అయిపోయినా ఎప్పటికప్పుడు కొత్తవి వాడవలసిన అవసరం ఉంది. ఈ విధంగా ఈ పాదాల నుంచి వచ్చే దుర్గంధము ఎవరూ భరించే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు భరించలేరు, ఆఫీసులో వాళ్ళు భరించలేరు, మనం ఎక్కడికన్నా ఎవరింటికన్నా వెళ్తే అక్కడ కూడా వాళ్ళు భరించే పరిస్థితి లేదు కనుక ఇది ఒక సామాజికమైన సమస్య కనుక వెంటనే ఎవరికైతే ఈ షూ ఇప్పినప్పుడు కానీ సాక్స్ తీసినప్పుడు కానీ ఈ వాసన వస్తుందో తక్షణమే స్పందించి ఈ రకమైన అన్ని చర్యలు తీసుకుంటే సుఖవంతమైన జీవితాన్ని మనం గడపగలుగుతాము.